మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 27వ అధ్యాయము 2వ వచనము. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు సువార్త చేస్తుంటే, నీవు దేవుని నమ్ముకొని నీతిగా బ్రతుకుతుంటే నీ మీదికి నీ శరీరమును తినుటకై దుష్టులు చాలామంది లేస్తారు. నిన్ను బాధించడానికి అనేక మంది శత్రువులు నీ మీదికి లేస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ఆయన పని చేస్తున్నావు కాబట్టి, నీవు ఆయనను ఆనుకొని ఉన్నావు కాబట్టి, నీవు ఆయన నమ్ముకొని ఉన్నావు కాబట్టి, ఎవరైతే దుష్టులు నీ మీద పడుతున్నారో, ఎవరైతే శత్రువులు నీ మీద పడుతున్నారో వారే త్రొట్టిల్లి కూలిపోతారంట. ఒకసారి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, భయపడకండి. దేవుని పరిచర్య చేయడానికి, దేవుని సువార్త చేయడానికి, దేవుని వాక్యం బోధించడానికి, మంచి మాటలు చెప్పడానికి, సత్యాన్ని తెలియజేయడానికి ఎన్నటికీ వెనకడుగు వేయకండి. ఎందుకంటే నీ ప్రాణ దుర్గము యేసయ్య అయితే గనక ఎంతమంది దుష్టులు వచ్చినా, ఎంతమంది శత్రువులు వచ్చినా వాళ్ళే కూలిపోతారు. కానీ నీవు త్రొట్టిల్లవు. ఎందుకంటే నీ దేవుడు గొప్పవాడు. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, నీకు వందనాలనైనా. ఎవరైతే నీ బిడ్డలు పరిచర్య చేస్తున్నారో, సువార్త చేస్తున్నారో, వాక్యం బోధిస్తున్నారో, సత్యాన్ని ప్రకటిస్తున్నారో, వారి మీదికి దుష్టులు లేస్తుండగా, వారి మీదికి శత్రువులు లేస్తుండగా వారినే త్రొట్టిల్లే విధముగా నీవు చేస్తావని మాట్లాడిన దేవా, నీకు వందనాలయ్యా. నీ బిడ్డలకు బలమును దయచేయండి, శక్తిని దయచేయండి, భయమును తొలగించి ధైర్యమును నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.